వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఈ సెక్స్ సైకోని ఏం చేయాలి? మస్తాన్ సాయి అరాచకం ఏంటో మీకు తెలుసా? ఆడపిల్లల తల్లిదండ్రులు గజగజ వణికిపోయే ఘటన ఇది. ఒకే ఒక్కడు వందల మంది అమ్మాయిలను చెరబట్టాడు. ప్రేమ పేరుతో కొంతమందిని డ్రగ్స్కి అడిక్ట్ చేసి మరికొంతమందిని డబ్బుల ఆశ చూపించి ఇంకొంతమందిని లోబర్చుకున్నాడు. నమ్మి వచ్చిన అమ్మాయిలతో సెక్స్ చేస్తూ బెడ్రూమ్లో సీక్రెట్ కెమెరాలతో షూట్ చేశాడు. ఇంకొంతమంది అమ్మాయిలను వీడియో కాల్ చేసి అమ్మాయిలతో లైవ్ సెక్స్ చేసి వీడియో రికార్డ్ చేసి అన్ని వీడియోలు హార్డ్ డిస్క్లో సేవ్ చేశాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది అమ్మాయిలు. ఎలా ట్రాక్ చేస్తాడో తెలీదు, ఆ అమ్మాయిలు ఎలా లొంగుతారో తెలీదు, వాళ్ళని సెక్స్కి ఎలా ఒప్పిస్తాడో తెలీదు. రికార్డు చేసిన వీడియోలు చూపించి ఆ అమ్మాయిలను వేధిస్తాడు. అవసరమైతే ఆ వీడియోలు పోర్న్ సైట్స్కి అమ్మేస్తాడు. ఇదంతా మస్తాన్ సాయి సైకోయిజానికి ఉదాహరణ మాత్రమే. గుంటూరుకు చెందిన మస్తాన్ సాయి గతంలో హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో తెర మీదకి వచ్చాడు. అంతకుముందు వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో డ్రగ్స్ అమ్మిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత గుంటూరు సుభాని హోటల్ యజమాని కొడుకులకు డ్రగ్స్ అమ్ముతూ మరోసారి అరెస్ట్ అయ్యాడు. అంతకుముందు లావణ్య పెట్టిన కేసులో అరెస్ట్ అయ్యాడు. అయినా మారలేదు. ఇలా జైలుకి వెళ్ళి అలా బయటకు వచ్చేస్తాడు. అసలు ఇలాంటి ఉన్మాదులకు బెయిల్ ఎలా దొరుకుతుందో అనేది అర్థం కాదు. తాజాగా మరోసారి నార్సింగి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ను లావణ్య నుంచి లాక్కునే ప్రయత్నంలో ఆమెపై దాడి చేసి పోలీసులకు దొరికిపోయాడు. నిజానికి ఆ హార్డ్ డిస్క్లో తన వీడియోలు డెలీట్ చేయడానికి లావణ్య అతని నుంచి ఆ హార్డ్ డిస్క్ను కాజేసింది. అలా డెలీట్ చేసే క్రమంలో అందులో వందల మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు చూసి పోలీసులకి ఆ హార్డ్ డిస్క్ ని అప్పగించేసింది. దీంతో ఇతగాడి అసలు వ్యవహారం బయటపడింది. నిజానికి ఆ వీడియోల్లో అమ్మాయిలంతా వాళ్ళ సంపూర్ణ అంగీకారంతోనే సెక్స్ చేస్తున్నారు. న్యూడ్ వీడియో కాల్స్ లో సహకరిస్తున్నాను, కానీ వారికి అతను ఆ వీడియోలను రికార్డ్ చేస్తున్నాడని తెలీదు. అతను తన దగ్గర వీడియో ఉందని అతను చెప్పాక నరకం అనుభవిస్తున్నారు ఆ అమ్మాయిలు. అయితే ఆ వీడియోలతో పాటు ఆ అమ్మాయిలతో మాట్లాడిన కాల్స్ ని సైతం రికార్డు చేసి హార్డ్ డిస్క్ లో స్టోర్ చేశాడు. ఆ ఆడియోస్ లో అమ్మాయిలు చాలా దీనంగా వేడుకుంటూ తమ వీడియోలు బయట పెట్టొద్దని ఏడుస్తూ బతిమాలుకుంటున్నారు. వారితో ఆ రాక్షసుడు మాట్లాడుతున్న విధానం వింటే వీడు మానవ పుట్టుకే పుట్టాడా అనిపిస్తుంది. ఇక్కడ అమ్మాయిల తప్పు కూడా ఉంది కదా అనుకోవచ్చు. అవును, ఖచ్చితంగా ఉంది. ఆటగాడి మాటలకు పడిపోయి డ్రగ్స్ కి అలవాటు పడి డబ్బుకు లొంగిపోయి ఇలా చాలా కారణాలతో వాళ్ళు ఆ కామ పిశాచికి లొంగిపోతున్నారు కాదు, అతన్ని నమ్ముతున్నారు. అమ్మాయిలు బీ కేర్ఫుల్. మస్తాన్ సాయి లాంటి సైకోలు అడుగడుగునా ఉన్నారు, జాగ్రత్త. ఇలాంటి మాయగాల వల్లో పడితే మీ జీవితం హార్డ్ డిస్క్ లో బందీ అయిపోతుంది. మీరు ఏడ్చినా కన్నీటి వరద పారించినా ప్రయోజనం ఉండదు. పోలీసులు అరెస్ట్ చేశాక మస్తాన్ సాయి మీడియాతో మాట్లాడుతూ ఆ వీడియోలన్నీ నా భార్య, నా ప్రియురాలివి, వాళ్ళ అంగీకారంతోనే ఆ వీడియోలు రికార్డ్ చేశాను అని అంటున్నాడు. నిజంగా అతడి భార్య అయితే మాత్రం అలా వీడియోలు తీయడానికి ఒప్పుకుంటుందా? ఇలాంటి సైకోలకి సమాజంలో బ్రతికే అర్హతే లేదు. చట్టాల్లోని లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకుని ఇట్లాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు. మళ్ళీ కొత్త ప్లాన్తో మళ్ళీ వేరే అమ్మాయిలకు వల్లో వేసుకోవడానికి, వాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎల్లవేళలా తల్లిదండ్రులు ఆడపిల్లలను కాపాడుకోలేరు, కానీ ఇలాంటి సైకోలని మన చట్టాలు ఏమీ చేయలేవా? ఈ సొసైటీలో కొంతమంది ఇట్లాంటి కామాంధుల కవచాలుగా నిలబడి కాపాడుకుంటారు. ఇలాంటప్పుడే మార్పు రావాల్సింది ఆడపిల్లల్లోనే. కాస్తంత అప్రమత్తత, కొద్దిగా మెచ్యూర్డ్గా ఆలోచించడం, ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోలేని స్థితిలో ఇవాల్టి ఆడపిల్లలు లేరు. అన్నీ వాళ్ళకి తెలుసు, కానీ కొన్ని బలహీన క్షణాల్లో ఇలాంటి దుర్మార్గులని నమ్ముతారు. పెళ్లి కాకముందే సెక్స్, న్యూడ్ వీడియో కాల్స్, ప్రేమించాడని మగాడిని నమ్మేసి వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళటం, ఇవే అమ్మాయిలు చేసే తప్పులు. అలాంటి సందర్భాల్లో నేను ఆడపిల్లని అన్న విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ హార్డ్ డిస్క్ లో అమ్మాయిలు ఏడుస్తూ మాట్లాడిన ఆడియో కాల్స్ వింటే మనమే దిగ్భ్రాంతికి గురవుతాం. మీరు జాగ్రత్తగా ఉండండి.